ప్రైజ్ ది లార్డ్. ప్రస్తుతం ఈ రోజు నాకున్నటువంటి పరిస్థితులను బట్టి దేవుడు నా ప్రార్థన ఆలకించి నా కన్నీరు తుడిచి నాకు ఉన్నటువంటి కష్టాల నుంచి విడిపించాలని ఎంతో కోరుచున్నాను. కానీ ఎంత ప్రార్థించినా, ఎంత కన్నీరు కార్చినా, ఎంత ఏడ్చినా దేవుడు మాత్రం జవాబు ఇవ్వట్లేదు, దేవుడు మాత్రం మౌనంగానే ఉన్నాడు అని ఇలా నిరుత్సాహకరమైనటువంటి స్థితిలో నీవు ఉన్నావా? అయితే ప్రియ దేవుని బిడ్డలారా, బహుశా నీవు పరీక్షా సమయంలో ఉన్నావేమో. పరీక్షింపబడినటువంటి ఆత్మీయత అంత పవిత్రమైనది కాదు. కొన్ని సందర్భాల్లో దేవుడు మన జీవితాలను, మన యొక్క ఆత్మీయ జీవితాలను, మన యొక్క విశ్వాసాన్ని, మన యొక్క నమ్మకత్వాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. అలా పరీక్షిస్తున్నటువంటి కోణంలో, సందర్భంలో దేవుడు మౌనంగానే ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, క్లాస్ రూమ్ లో మనం ఉన్నప్పుడు టీచర్ మనం అడుగుతున్నటువంటి దేనికి అయినా మనకు అర్థమయ్యేంత వరకు కూడా మనకు చాలా చక్కగా వివరించడం జరుగుతుంది. అదే టీచరు పరీక్షా సమయంలో, పరీక్షా హాల్లో ఉన్నప్పుడు మాత్రం సార్ ఈ ప్రశ్నకి జవాబు చెప్పండి అని అంటే ఆయన చెప్పకుండా అలా చూస్తూ మౌనంగా వెళ్ళిపోతాడు. కారణం, మనం ఉన్నది పరీక్షా హాల్లో. కాబట్టి అది అంతా ఎందుకు అని అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి క్లాస్ నుంచి ఉన్నతమైనటువంటి క్లాస్ కి నువ్వు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా నీవు పరీక్షించబడాలి. ఖచ్చితంగా నీవు పరీక్ష వ్రాయాలి. ఆ పరీక్షలో నీవు పాస్ అయినప్పుడు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి, ఉన్నతమైనటువంటి క్లాస్ కి నీవు వెళ్ళడం జరుగుతుంది. అదే విధంగా ప్రియ దేవుని బిడ్డలారా, నీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో కూడా నీవు ఉన్నతమైనటువంటి స్థితికి నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా? నువ్వు చేస్తున్నటువంటి సేవలో, నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో, వ్యాపారంలో, ఇలా ఏదైనా సరే నీవు ఉంటున్నటువంటి లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్ కి నువ్వు వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా నీవు పరీక్షించబడాలి. యోసేపు ఒక ఇంటిలో పనిచేస్తున్నప్పుడు, ఆయన పరీక్షా సమయంలో ఉన్నప్పుడు ఆయన అనవసరమైనటువంటి దానికి, తాను చేయనటువంటి తప్పును బట్టి చెరసాలలో బంధించబడటం జరిగింది. అయినప్పటికీ ఆ కష్ట పరిస్థితులలో కూడా యోసేపు దేవునికి దూరం కాలేదు, దేవుని దూషించలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు కూడా నీ యొక్క కష్ట సమయంలో దేవుడు మౌనంగా ఉన్నాడు అని దేవుని పైన మనము బ్లేమ్ వేసేవారంగా మనం ఎంత మాత్రం కూడా ఉండకూడదు. బైబిల్ గ్రంథంలో చూస్తే దానియేలు కావచ్చు, దావీదు కావచ్చు, ఇలా ఎంతో మంది పరీక్షించబడినటువంటి తర్వాతనే ఉన్నతమైనటువంటి స్థితికి నడిపించబడడం జరుగుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఉంటున్నటువంటి స్థితి నుంచి మరొక దీవెన, మరొక ఆశీర్వాదం నీవు పొందుకోవాలి అని అంటే నీవు తప్పనిసరిగా పరీక్షించబడాలి. ఈ రోజు నీవు ఎదుర్కొంటున్నటువంటి అనారోగ్యం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కష్టాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, ఏ పోరాటాలైనా సరే ఇవన్నీ కూడా నీకు పరీక్షల వంటివే. కాబట్టి వీటిని నువ్వు గుర్తు చేసుకొని ఈ యొక్క పరీక్షా సమయంలో నీవు నెగ్గగలిగినట్లయితే, నీవు పాస్ అయ్యగలిగినట్లయితే మరో ఉన్నతమైనటువంటి బహుమానాన్ని, ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని నీవు పొందుకోబోతున్నావు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.